క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద మామిడి పంట సాగు, కేంద్రీయ ధృవీకరణ, మార్కెటింగ్, ఎగుమతి అంశాలపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆదర్శ రైతులకు నిర్వహిస్తున్న అవగాహన ఇంటరాక్టివ్ సమావేశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో మామిడి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సిడిపి కింద మామిడి తోటల నమోదు, సేంద్రియ ధృవీకరణ, ఎగుమతి మరియు దేశీయ మార్కెట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆదర్శ రైతులకు అవగాహన ఇంటరాక్టివ్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ మార్కెట్లో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకం కింద దేశంలో 11 రాష్ట్రాల్లో 12 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. మన రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ప్రస్తుత మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట మామిడి పంటకు ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ ఇంటరాక్టివ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అవగాహన కార్యక్రమం మహబూబ్నగర్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ముందుగానే దీనికి మన డైరెక్టర్ యాస్మిన్ బాషా గారు ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ వెళ్ళడంతో రాలేకపోయారు. సో దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ యాస్మిన్ తరఫున, నా తరఫున కూడా మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ చేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఈ మ్యాంగో కూడా మన జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున మనం ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కి మ్యాంగో కల్టివేషన్ లో ఉండే మెలకువలు కానీ తీసుకున్న తర్వాత వచ్చే కొత్త పద్ధతులు, ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ప్రోత్సహించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, సర్టిఫికేషన్ అనేది ఉంది. దాని తర్వాత మనకి వనపర్తి, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా, తర్వాత మన గద్వాల్, నారాయణపేట జిల్లాలో ఒక 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు ఈ విధంగా మనము మామిడి పండు సాగుని మనం